Hello, welcome friends. Welcome to another session of polity. Okay, so in the last class, we discussed, we are discussing preamble. Okay, preamble. So, preamble nature we completed. So, nature of the preamble, source of the preamble. Okay, so nature means India is sovereign, socialist, secular, democratic republic. Yes, secular and socialist were not there previously. So the words are not there, but India is following social and secular. Okay, so the words are insisted into the constitution through the 42nd Constitutional Amendment Act 1976. Okay, so we have seen the republic also. Then nature is over. Now objectives. Okay, objectives, aims and objectives of state. Okay, we are discussing preamble, friends. Okay, aims and objectives of state. State అంటే ఇక్కడ country, friends, or constitution. Okay, aims and objectives of constitution we'll discuss. Okay, so mainly what are the aims and objectives of the constitution means there are four aims and objectives of the constitution. Okay, only four. That four is justice, liberty, equality, and fraternity. Okay, friends, these are the four aims and objectives of Indian Constitution. So these four are called four pillars of the Constitution. Okay, four pillars of Indian Constitution. So what are the four pillars? Justice, liberty, equality, fraternity. Okay, so justice samanyayam, liberty andarki ఏమంటారు ఫ్రీడమ్. ఓకే, లిబర్టీ, లిబర్టీ ఆఫ్ టాకింగ్. ఓకే, లిబర్టీ ఆఫ్ ఫాలో ఎనీథింగ్. ఓకే, సో మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు, మనకు నచ్చినట్టు మనం చేయొచ్చు. ఓకే, లిబర్టీ. ఈక్వాలిటీ, అందరూ సమానం. ఓకే, సో చట్టం ముందు అందరూ సమానం, అందరికీ మెటీరియల్ రిసోర్సెస్ సమానంగా అందాలి, అలాంటిది. అండ్ ఫ్రాటర్నిటీ. ఫ్రాటర్నిటీ అంటే బ్రదర్హుడ్, ఫ్రెండ్స్, అంటే సోదర భావంతో ఉండాలి. సో ఈ ఫోర్ అనేవి ఫోర్ పిల్లర్స్ అనమాట కాన్స్టిట్యూషన్కి. సో ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బిల్ట్ ఆన్ దిస్ ఫోర్ పిల్లర్స్. ఓకే, సో ఎంటైర్ కాన్స్టిట్యూషన్ built on this ఫోర్ పిల్లర్స్. ఓకే, సపోజ్ మనం ఒక ఇల్లు అనుకుంటే, ఓకే, ఒక బిల్డింగ్ కట్టాలంటే దాని బేస్ పిల్లర్స్ అనేది స్ట్రాంగ్ ఉండాలి కదా. సో ఈ పిల్లర్స్ తోటే మన కాన్స్టిట్యూషన్ అనేది బిల్డ్ అయింది అని చెప్పొచ్చు అనమాట. సో వాట్ ఆర్ ద ఫోర్ మీన్స్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఓకే, సో విల్ సీ వన్ బై వన్, ఫ్రెండ్స్. సో జస్టిస్, సో ఏముండాలి జస్టిస్ అంటే? జస్టిస్ సమాన్యాయం. సో జస్టిస్ ఎక్కడ జస్టిస్ ఉండాలి? జస్టిస్, సోషల్ జస్టిస్. ఓకే, వీ నీడ్ సోషల్ జస్టిస్. ఓకే, పొలిటికల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, అండ్ ఆల్సో ఎకనామిక్ జస్టిస్. సో జస్టిస్ అనేది మనకి సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అండ్ ఆల్సో ఎకనామిక్ జస్టిస్. అంటే సోషల్లో, సోషల్ అంటే సొసైటీలో మనం ఉంటున్నాం కదా. సో మనం ఉండే సొసైటీలో మనకు అన్ని విధాలు అన్నీ దొరకాలన్నమాట. సో సోషల్ జస్టిస్ అంటే ఏంటి? సో సోషల్ జస్టిస్ విల్ సీ. సో ఎగ్జాంపుల్ సోషల్ జస్టిస్కి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనేది ఒక సోషల్ జస్టిస్, అంటే సమాన్యాయం. సో ఇంతకుముందు మనకి ఎలా ఉండేది? సో అన్టచబిలిటీ అంటే అంటరానితనం అనేది ఉండేది కదా. సో ఎస్సీ ఎస్టీలు కానీ వాళ్ళని, ఓకే, తక్కువ కులాలని చెప్పేసి వాళ్ళకి ఏమంటారు,
వాళ్ళని గుడిలోకి రానియకపోవడము, లేకపోతే వాటర్ రిసోర్సెస్ ఈ బావులు అలాంటివి ఉంటాయి అవి వాడనియకపోవడం. సో అప్పుడు ఉండేది ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా వరకు తగ్గింది. ఓకే, ఇప్పుడు కూడా కొన్ని ఏరియాస్లో ఉంటుంది, మనం అప్పుడప్పుడు చూసినాం. సో సోషల్ జస్టిస్ అనేది అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ సోషల్ జస్టిస్ కిందికి వస్తుంది. ఓకే, అండ్ రైట్ టు ఈక్వాలిటీ. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వేజెస్. సో సోషల్ జస్టిస్ అంటే మళ్ళీ మెన్స్ ఉంటారు కదా, సో ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. సో మనం వర్క్ ప్లేసెస్లో చూస్తుంటాం ఫ్రెండ్స్, ఆడవాళ్ళకి ఒక పే చేస్తారు, మగవాళ్ళకి ఒక పే చేస్తారు. కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సమానమే, ఈక్వల్గా పనిచేస్తారు కాబట్టి ఈక్వల్ పే ఉండదు అనేది సోషల్ జస్టిస్. ఓకే, సో ఈక్వల్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ. సో రైట్ టు ఈక్వాలిటీ అనేది మనకు ఫండమెంటల్ రైట్ ఫ్రెండ్స్. ఓకే, సో మనకి ఎప్పటి నుంచో ఉంది. సో రైట్ టు ఈక్వాలిటీ. సో సోషల్ జస్టిస్ కింద ఏమేమి వస్తాయంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, సో అంటరానితనాన్ని నిర్మూలించడం, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వేజెస్. సో ఇదంతా సోషల్ జస్టిస్. మనం సోషల్ బీయింగ్స్ కదా, సో సమాజంలో సామాజికంగా అందరికీ సమన్యాయం జరగాలి అన్ని విషయాల్లో. ఓకే, సో అందరూ సమానమే. సో ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఆర్ రైట్ టు ఈక్వాలిటీ ఆర్ కమ్స్ అండర్ social justice. And also we have reservations. సో రిజర్వేషన్స్ ఎందుకు ఇస్తారు ఫ్రెండ్స్? బ్యాక్వర్డ్ క్లాసెస్, సో వాళ్ళు సామాజికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ అనేది అవసరం. ఓకే, వాళ్ళు ఎడ్యుకేషన్లో కానీ ఎకానమీలో కానీ అన్నిట్లలో వెనుకబడి ఉన్నారు కాబట్టి రిజర్వేషన్స్ ఉండాలని బిఆర్ అంబేద్కర్ గారు సూచించడం జరిగింది. సో రిజర్వేషన్ అనేది కూడా సోషల్ జస్టిస్ అనమాట. ఓకే, సో ఎవరైతే వెనుకబడిన కులాలు వెనుకబడిన వాళ్ళు ఉన్నారో తెగల వాళ్ళు కూడా అందరితో పాటు సమానంగా పైకి ఎదగాలని చెప్పేసి ఈ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. అండ్ అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. సో చిన్నపిల్లలకి చైల్డ్ లేబర్. సో మనకి విద్యా హక్కు చట్టం ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో చిన్నపిల్లలు ఎవరు పనిలోకి వెళ్ళడానికి వీల్లేదు, కానీ మనం చాలా దగ్గర చూస్తుంటాం చిన్నపిల్లలే పనిలో పెట్టుకొని చేయడం. సో ఇదంతా ఎక్కడ ఉండేది? సో ఎవరు చిన్నపిల్లలు ఎక్కువగా వెళ్తారంటే వెనుకబడిన కులాలు తరగతుల వాళ్ళు. ఓకే, సో వాళ్ళ పిల్లలే ఎక్కువ వాళ్ళ ఎడ్యుకేషన్కి పంపించకుండా వాళ్ళ ఎకానమీ సరిగా ఉండదు కాబట్టి వాళ్ళు పనిలోకి పంపించడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే సోషల్ జస్టిస్ అంటే వీళ్ళ పిల్లలకి కూడా మనము పనిలోకి వెళ్ళకుండా వాళ్ళకి విద్య అన్నీ కల్పించడం అనేది సోషల్ జస్టిస్ అనమాట. అంటే ఎవరైతే డౌన్ ట్రాడెన్ కానీ ఓకే, సో సమాజంలో వెనుకబడిన వాళ్ళని పిల్లల్ని కూడా చైల్డ్ లేబర్ అబాలిష్ చేసి, అంటే అబాలిష్ చేస్తేనే కదా వాళ్ళు, సో వాళ్ళు మనం అబాలిష్ చేయనంత వరకు వాళ్ళు పనిలోకి పంపిస్తారు, ఇదే ఉంటుంది. కానీ మనం వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ని పెట్టి వాళ్ళకి స్కూల్స్ కాలేజెస్ అన్నీ అవైలబుల్గా పెట్టి ఓకే వాళ్ళకి అన్నీ ఇస్తుంటే వాళ్ళు పిల్లల్ని స్కూల్కి పంపించడం ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది. సో సోషల్ జస్టిస్ కింద ఈ పాయింట్స్ అన్నీ రాసుకోవచ్చు. సో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, అంటే మెన్ విమెన్ అని తేడా లేదు. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ, రిజర్వేషన్స్, అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఎక్సెట్రా కమ్స్ అండర్ సోషల్ జస్టిస్. ఓకే, సో సోషల్ జస్టిస్ అంటే ఇది సామాజిక న్యాయం. ఓకే, తెలుగులో అయితే సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. నెక్స్ట్ ఏమంటున్నాం మనం? పొలిటికల్ జస్టిస్. సో పొలిటికల్ జస్టిస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సో పాలిటిక్స్. సో పొలిటికల్ జస్టిస్ అంటే పాలిటిక్స్లో కూడా అందరికీ ఈక్వల్గా, సో అందరూ ఈక్వల్గా వచ్చేటట్టు వాళ్ళని చూసుకోవడం. సో ఈక్వాలిటీ, ఇక్కడ కూడా ఈక్వాలిటీ షుడ్ ఫాలో. ఓకే, అంటే ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ ఇస్తారు కదా, ఉమెన్స్కి ఇప్పుడు 33% రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అంటున్నారు. సో ఎస్సీ ఎస్టీస్కి బీసీస్కి వాళ్ళ సంఖ్య ఎంత ఉందో దానికి సమానంగా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి పొలిటికల్ సిస్టంలో, అంటే వాళ్ళు కంటెస్ట్ చేయడానికి వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళ సీట్లు వాళ్ళకి రిజర్వ్ చేస్తే వాళ్ళు పొలిటికల్గా కూడా చైతన్యంకి లోన్ అవుతారు. అంటే పొలిటికల్ చైతన్యం కూడా వస్తుంది, వాళ్ళు కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి రూలింగ్లోకి రావచ్చు అనేది ఒకటి పొలిటికల్ జస్టిస్. నెక్స్ట్ ఎకనామిక్ జస్టిస్. సో విల్ సీ వాట్ ఈజ్ ఎకనామిక్ జస్టిస్. ఎకనామిక్
జస్టిస్. సో జస్టిస్లో కూడా 3 టైప్స్: సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్. సో ఎకనామిక్ జస్టిస్ అనగానే ఏంటి? సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అంటే చూడండి, వాట్ యు మీన్ బై సోషలిస్టిక్? సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. ఓకే, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. ఓకే, అంటే అబాలిషన్ ఆఫ్ జమీందార్స్, జాగీర్దార్స్. ఓకే, సో ఈ జమీందార్స్ జాగీర్దార్ అనే సిస్టాన్ని అబాలిష్ చేస్తేనే మనకి ఎకనామిక్గా అందరూ పైకి వస్తారనమాట. సో ఈ జమీందార్స్ జాగీర్దార్స్ అనే వాళ్ళు ఏముంటుందంటే వీళ్ళ దగ్గర ఎక్కువ ల్యాండ్, ఓకే, ఎక్కువ ల్యాండ్ అక్యుములేట్ అయి ఉండి వాళ్ళే ఎంతసేపు అభివృద్ధిలోకి, అంటే వాళ్ళ ఎకానమీ, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండే ఇంక్రీజ్ అవుతుంది. కానీ వాళ్ళ పొలంలో ఎవరైతే పనిచేస్తున్నారో, సో డౌన్ ట్రాడెన్ కానీ, సో ఇంకా నిమ్న కులాల వాళ్ళు, సో వాళ్ళ బతుకులు మారాలంటే వీళ్ళని తీసేయాలి. ఓకే, దున్నేవాడిదే భూమి. ఓకే, సో మన తెలంగాణలో వచ్చేసి మన భూమి అనే ఒక సినిమా కూడా ఉంటుంది. సో ఆ సినిమాలో చాలా క్లియర్గా చూపిస్తారు. ఓకే, ఈ జమీందారీ జాగీర్దారీ సిస్టమ్ వల్ల నిమ్న వర్గాల ప్రజలు వాళ్ళ ల్యాండ్ని, వాళ్ళ హక్కులని ఎలా కోల్పోతున్నారు అనేది దాంట్లో చూపిస్తారు ఫ్రెండ్స్. ఓకే, అండ్ చైల్డ్ లేబర్ కూడా దాంట్లో చూపిస్తారు. ఓకే, సో ఇది అబాలిషన్ ఆఫ్ జమీందార్ అనేది ఎకనామిక్ జస్టిస్. అంటే అందరికీ ఈక్వల్గా, ఒకడు పెద్ద, ఒకడు మనం చూస్తుంటాం ఒకరేమో బిలియనియర్ అయిపోతారు. సో ఇండియాలోనే చూడండి, ఇప్పుడు ఫోర్బ్స్ లిస్ట్ వస్తుంది. సో బిలియనియర్స్ లిస్ట్ వస్తుంది వరల్డ్లోని. సో ఫోర్బ్స్ లిస్ట్లో మన ఇండియన్స్ లిస్ట్ అయితే ఉంటారు. అంటే ఒకరేమో బిలియనియర్స్, మిలియనియర్స్ అయిపోతున్నారు, మళ్ళీ పేదవాళ్ళు కూడా ఉంటున్నారు. ఓకే, ఇది ఎప్పుడవుతుంది? ఎకనామిక్ జస్టిస్ అనేది లేకపోవడం వల్లనే. సో ఎకనామిక్ జస్టిస్ అనేది ఉండాలి అని చెప్పేసి మన ప్రియాంబుల్లో ఇది తీసుకురావడం జరిగింది. ఓకే, అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. సో ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసిరు కదా, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. సో ల్యాండ్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయడం అంటే అందరికీ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఒక్కరికి ఉండొద్దు, అందరికీ భూమి అనేది ఉండాలి అని చెప్పేసి భూదానోద్యమం అట్లాంటివి జరిగినాయి కదా. సో అందరికీ ల్యాండ్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్. సో అంటే లిమిటేషన్ పెట్టడం, ల్యాండ్ మీద లిమిటేషన్, అంటే ఒక పర్సన్కి ఇంతే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండొద్దు, అంతకంటే ఎక్కువ ఉంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, సో మిగతా వాళ్ళకి ఆ భూమిని అనేది పంచిపెట్టాలి. సో ఇట్లాంటి రీఫార్మ్స్ అన్నీ ల్యాండ్లో తీసుకురావడం. ఓకే, సో ఒక్కొక్కరికి ఎంత ఉండాలి అనే ఒక లిమిట్ని తీసుకురావడం అనేది. సో అంతకుముందు అలా ఉండేది కాదు, ఒక్కొక్కరికి లక్షల ఎకరాలు, ఇదే ఈ జమీందార్సు జాగీర్దార్సు. సో ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లేదు, ఒక పర్సన్కి ఇంతే ఉండాలి భూమి అనేది ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా తీసుకురావడం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎకనామిక్ జస్టిస్లో భాగం అనమాట. ఇంకా నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, ఓకే, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్. సో ఇవన్నీ ఎందుకంటే ఎకనామిక్ జస్టిస్ ఉండాలని. నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్. ఓకే, బ్యాంక్స్ని జాతీయకరణం చేయడం. అండ్ ఇంకా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వడం కూడా ఎకనామిక్ జస్టిస్ కిందనే. చూడండి, ఇప్పుడు బాగా చదువుకొని వాళ్ళకి జాబ్ ఉండి రిటైర్మెంట్ అయితే వాళ్ళ గవర్నమెంట్ నుంచే పెన్షన్ వస్తుంది. అదే అన్ఆర్గనైజ్ సెక్టర్. సో ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి, జాబ్ నుంచి అన్నీ, వాళ్ళ వెల్ఫేర్కి బాగుంటుంది. అంటే దెన్ వి బికమ్ ద ఓల్డ్. సో యంగ్ ఉన్నప్పుడు ఓకే, వాళ్ళు ఏదైనా పని చేసుకొని బతుకుతారు. వెన్ దే బికమ్ ఓల్డ్, సో ఓల్డ్ అయినప్పుడు వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ అనేది ఉండదు అనమాట లైఫ్కి. సో అట్లాంటి పీపుల్ కోసం అంటే అన్ఆర్గనైజ్ సెక్టర్లో వర్క్ చేసే పీపుల్ కోసమే ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అనేది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆర్గనైజ్ సెక్టర్లో వర్క్ చేసిన వాళ్ళకి ఎట్లుంటుంది? గవర్నమెంట్ నుంచి వాళ్ళకి పెన్షన్ వస్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. సో వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళ లైఫ్ అనేది ఓల్డ్ ఏజ్లో కూడా బాగా లీడ్ చేస్తారు. సో వెన్ కమింగ్ టు ద అన్ఆర్గనైజ్ సెక్టార్ పీపుల్, దే ఆర్ that means they don't have any type of pensions or any like economic benefit. Okay, that's why these old age pensions are came. So this is the justice. So according to the justice, we have social, political and economic justice. So social justice means abolition of untouchability, equal pay to equal work, right to equality, reservations, abolition of child labor. They comes under సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. పొలిటికల్ జస్టిస్లో
పొలిటికల్ జస్టిస్లో కూడా రిజర్వేషన్స్ అనేది కల్పించాలి పొలిటికల్ సిస్టంలో. అంటే ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ జెడ్పీ చైర్పర్సన్ సర్పంచెస్ ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ దాన్ని బట్టి అంటే ఇప్పుడు ఉమెన్స్కి 33% ఇలాంటివి అనమాట. సో ఓబీసీస్కి ఎంత, ఎస్సీస్కి ఎంత, ఎస్టీస్కి ఎంత ఇట్లాంటి రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా చట్టసభల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి చట్టసభల్లోకి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇలాంటిది. నెక్స్ట్ ఎకనామిక్ జస్టిస్ అంటే సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని పెట్టడము. సో అబాలిషన్ ఆఫ్ జమీందారీ జాగీర్దారీ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. ఓకే, నెక్స్ట్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అన్నీ ఎకనామిక్ జస్టిస్లోకి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ పిల్లర్ వీ హ్యావ్ సీన్ వన్ పిల్లర్. సో పొలిటికల్ జస్టిస్లో కూడా రైట్ టు ఓటు, రైట్ టు కంటెస్ట్. అదే సో మనకి ఓటు హక్కు ఉంటుంది కదా, సో రైట్ టు ఓట్ అండ్ రైట్ టు కంటెస్ట్. సో అందరూ కంటెస్ట్ చేయొచ్చు. ఇక్కడ డబ్బులు ఉన్నోళ్ళే కంటెస్ట్ చేయడానికి లేదు. సో పొలిటికల్ సిస్టంలో ఎలా ఉంటుందంటే, సో మన ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఓకే, ఎలక్షన్స్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఓకే, మనమే ప్రజలకి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అని ఓటు హక్కు లేకుండా, బీసీలు అని లేదు. సో అది అందరు ప్రజలకి ఓటు హక్కు ఉండడము, ఇంకా అందరు ప్రజలు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు ఉండడమే పొలిటికల్ జస్టిస్ అనమాట. ఓకే, సో దిస్ జస్టిస్ ఈజ్ ఫినిష్డ్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద లిబర్టీ. సో లిబర్టీ ఏముంటుందండి? లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఓకే, సో దిస్ ఈజ్ జస్టిస్. సో do understand friends, because preamble is very important, so that's why I'm stressing here. So next liberty. So next pillar liberty. So let me see what is liberty. Liberty of thought. Liberty అంటే స్వేచ్ఛ. లిబర్టీ స్వేచ్ఛగా మనం ఏమనుకున్నామో అది చేయడమే లిబర్టీ అనమాట. లిబర్టీ ఆఫ్ థాట్. సో లిబర్టీ ఆఫ్ థాట్, మన ఆలోచనల మీద మనకి లిబర్టీ ఉండాలన్నమాట. సో మనం ఏదనుకుంటున్నామో అది చేయగలగాలి. ఓకే, మనం స్వేచ్ఛగా ఆలోచించగలగాలి. సో లిబర్టీ ఆఫ్ థాట్. లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో మనం వచ్చిన ఐడియాస్ని కానీ దేని కానీ మనము ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఓకే, సో బయటకు చెప్పగలగాలి. సో ఆ స్వేచ్ఛ కూడా ఉండాలన్నమాట. సో స్వేచ్ఛ అనేది లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో లిబర్టీ ఆఫ్ బిలీఫ్ నమ్మడం. సో స్వేచ్ఛగా మనం అందరినీ నమ్మగలగాలి. సో లిబర్టీ ఆఫ్ బిలీఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఓకే, ఫెయిత్ అండ్ వర్షిప్. సో మనకు నచ్చిన దేవుడిని మనం ఫాలో కలిగే స్వేచ్ఛ. ఓకే, మనకు నచ్చింది మనం నమ్మే స్వేచ్ఛ. ఓకే, సో ఎవరి ఆంక్షలు అనేవి దాంట్లో మీద ఉండొద్దు. మన స్వేచ్ఛ మీద ఎవరు మనని అనగదొక్కడానికి వీల్లేదు. మనకు నచ్చిన గాడ్ని, రిలీజన్ని ఫాలో కావచ్చు, మనకు నచ్చిన థాట్స్ ఇది చేసుకోవచ్చు, మన థాట్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం నచ్చిన వాళ్ళని నమ్మొచ్చు, బిలీఫ్. ఓకే, లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, లిబర్టీ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ కమ్స్ అండర్ లిబర్టీ. లిబర్టీ అంటే తెలుగులో స్వేచ్ఛ. ఓకే, స్వేచ్ఛ సౌభ్రాతృత్వం అంటారు కదా, సో స్వేచ్ఛ. నెక్స్ట్ ఈక్వాలిటీ, నెక్స్ట్ పిల్లర్. సో ఈక్వాలిటీ అంటే అందరికి తెలుసు పేర్లోనే, ఈక్వాలిటీ. సో ఈక్వల్, అన్నిట్లలో ఈక్వల్, సమానం, చట్టం ముందు కూడా అందరూ సమానం. సో ఈక్వాలిటీ మీన్స్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీస్. సో అందరూ సమానమే. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీస్. సో నేను ఇప్పుడు చెప్పినాను కదా, సో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ స్టేటస్ ఉండాలి. ఒకరిని చూసి మనం సమాజంలో ఉంటున్నాం కదా, సో గుళ్ళలో కూడా అట్లా చూస్తుంటాం కదా, విఐపీలని ఇదని అట్లా కాదు. సో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి ప్రతి దాంట్లో. అందరికీ ముందు వచ్చినావు అని ఇప్పుడు బ్యాంక్కి వెళ్తాం కదా, సో నువ్వు బిలినియర్ అని చెప్పేసి నీకు లైన్లో క్యూ నుంచి ఉంటే నేను ముందు పంపించడము లేదు.
సో అందరూ, సో ఆ లైన్ అంటే లైనే, అందరినీ ఇచ్చేవాలి. నువ్వు బిలీనియర్ కానీ ట్రిలినియర్ కానీ. మనం ఎలక్షన్స్లో కూడా చూస్తుంటాం. సో ఎలక్షన్ ఓటేయడానికి వెళ్ళినప్పుడు సో సెలబ్రిటీస్ వచ్చినారని వాళ్ళు వచ్చినారని ఎవరికైనా క్యూఏ కదా. సో ఈక్వల్ స్టేటస్, ఈక్వల్ ఆపర్చునిటీ, అందరూ మనుషులే, అందరూ సమానమే. ఓకే అనేది ఈక్వాలిటీ. ఓకే, అండ్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. సో విల్ సీ. సో లిబర్టీ ఇంకా ఈక్వాలిటీ ఎక్కడ చూస్తాం మనం? సో వి సీ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. సో ఆల్రెడీ మనం ఇవి చూస్తాం. ఎక్కడ చూస్తామంటే ఫండమెంటల్ రైట్స్, ఎఫ్ఆర్స్. ఓకే, సారీ, ఎఫ్ఆర్ ఈజ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో ఫండమెంటల్ రైట్లో మనకి లిబర్టీ కనిపిస్తుంది, ఇంకా ఈక్వాలిటీ కూడా కనిపిస్తుంది. ఓకే, సో లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్. ఓకే, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, ఫెయిత్ అండ్ ఆపర్చునిటీ, ఈక్వల్ స్టేటస్. ఓకే, ఈక్వాలిటీ మీన్స్ ఈక్వల్ స్టేటస్, ఈక్వల్ ఆపర్చునిటీస్. ప్రతి ఒక్కరికి ఈక్వల్గా అన్నీ దొరకాలి. ఓకే, సమాన్యాయం. సో అన్నీ సమానం అనేదే ఈ 4 పిల్లర్స్ అనమాట. నెక్స్ట్ ఫ్రాటర్నిటీ అంటే బ్రదర్హుడ్. ప్రమోట్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. ఫ్రాటర్నిటీ అంటే బ్రదర్హుడ్, సోదర భావం. సో ఫ్రాటర్నిటీ మీన్స్ బ్రదర్హుడ్. సో బ్రదర్హుడ్ అనమాట. సో మనందరము అన్నదమ్ములు, అక్క చెల్లెలాగా కలిసి ఉండాలి. ఓకే, సో ఎక్కడ కొట్లాటలు కానీ, సో నువ్వు హిందూ అని నువ్వు ముస్లిం అని ఇట్లాంటి డిఫరెన్సెస్ లేకుండా కలిసి ఉండడమే ఫ్రాటర్నిటీ అనమాట. సో ఫ్రాటర్నిటీ ఏం చేస్తుందంటే మనకు యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. ఓకే, నేషన్ అంటే కంట్రీ. ఓకే, మన భారతదేశం యొక్క సమగ్రతను. ఓకే, సో యూనిటీ అంటే కలిసి ఉండే తత్వం. ఓకే, యూనిటీ ఇంకా ఇంటిగ్రిటీని సూచించేదే ఫ్రాటర్నిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఓకే, ఎన్ని మతాల వాళ్ళు ఉన్నా కూడా అందరం కలిసి ఉంటాము, ఎలాంటి గొడవలు లేకుండా. ఓకే, సో యూనిటీ ఎక్కడ ఉండాలి? యూనిటీ ఇన్ పీపుల్. యూనిటీ ఇన్ పీపుల్. ఓకే, ప్రజలలో యూనిటీ ఉండాలి. ఓకే, ఇంటిగ్రిటీ ఇన్. సో ఇంటిగ్రిటీ ఎక్కడ ఉండాలండి? ఇంటిగ్రిటీ ఇన్ రిలీజియన్. ఓకే, ఆర్ రీజియన్. సో అందరూ, ఏ భాష వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా అందరూ సమానం. సో నువ్వు ఇక్కడ, నువ్వు అక్కడ కానీ, సో పీపుల్లో యూనిటీ ఉండాలి. నువ్వు రాజస్థానీ, నువ్వు గుజరాతీ, నువ్వు ఇది అది. సో రీజియన్స్ అన్నీ ఇంటిగ్రిటీ అనమాట. సో మనం ఈవెన్ దో భారతదేశంలో అందరం కలిసి ఉంటాం కదా. సో మన భారతదేశాన్ని గొప్ప ఎందుకు అంటారంటే ఇదే, మనం భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని జాతుల వాళ్ళు, ఎన్ని మతాల వాళ్ళు, ఎన్ని కులాల వాళ్ళు ఉన్నా కూడా అల్టిమేట్గా మనం అందరం కలిసి ఉంటాం సామరస్యంతో అనేదే యూనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. సో విత్ ద ఫ్రాటర్నిటీ, బ్రదర్హుడ్ తోటే ఇది సాధ్యమవుతుంది. సో ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే, సో సెక్యులర్ ఇంకా సోషలిస్ట్ అనేది యాడ్ చేసినతో పాటు ఇంటిగ్రిటీ. సో ఇంటిగ్రిటీ ఆల్సో యాడెడ్ టు ద ప్రియాంబుల్. ఓకే, యాడ్ చేస్తుంది ఇది. సో యాడెడ్ టు ప్రియాంబుల్ దేంతో యాడ్ చేశారంటే సేమ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కదా, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. అంటే బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రియాంబుల్ యాడెడ్ 3 words. ఓకే, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఆల్సో ఇంటిగ్రిటీ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో దే మే బి ఆస్క్ యూ ద క్వశ్చన్, వాట్ ఆర్ ద వర్డ్స్ added to the preamble of the constitution by 42nd constitutional amendment act. 42nd constitutional amendment act తోటి ఏ వర్డ్స్ని ప్రియాంబుల్కి యాడ్ చేయడం జరిగింది? సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఆల్సో ఇంటిగ్రిటీ. ఓకే, ఇంటిగ్రిటీ ఇన్ రీజియన్స్. ఓకే, సో రీజియన్స్లో ఇంటిగ్రిటీ ఉండాలి. సో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ అంటగా యూనిటీ ఇన్ పీపుల్ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ద రీజియన్స్ ఆఫ్ ద నేషన్. ఓకే, సో ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా యునైటెడ్గా ఉండడమే సో అల్టిమేట్గా మనకు కావాల్సింది. ఓకే, సో ఇది ప్రియాంబుల్ అనేది సూచిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద
ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే ఫ్రెండ్స్, సో ప్రియాంబుల్ అన్నాం కదా. సో డేట్ ఆఫ్, ఇంకొకటి ఏముంటుంది, డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ప్రియాంబుల్లో సో aims and objectives, this one. Next, date of adoption of the constitution is also there in the preamble. Okay, so sources of the constitution, nature, aims and objectives, date of adoption. So date of adoption ఎప్పుడండి, సో తెలుసు కదా. సో డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో కాన్స్టిట్యూషన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం. సో సి ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న డేటు ఇంకా ఎన్ఫోర్స్మెంట్ అమల్లోకి వచ్చిన డేటు వేరే. ఓకే, సో వి అడాప్ట్ ఎనాక్ట్. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే వి అడాప్ట్ ఎనాక్ట్. ఓకే, వి అడాప్ట్ ఎనాక్ట్ అండ్ గివ్ ఇట్. ఓకే, గివ్ ఇట్ టు అవర్ సెల్స్. ఎవరికి ఇచ్చాము ఇది, మనకు మనమే ఇచ్చుకున్నాం. అండ్ గివ్ ఇట్ టు అవర్ సెల్ఫ్స్. ఓకే, గివ్ ఇట్ టు అవర్ సెల్ఫ్స్ ఆన్ దిస్ డేట్. ఏ డేట్ అండి, ఆన్ దిస్ డేట్. సో దిస్ ఈజ్ దేర్ ఇన్ ప్రియాంబుల్, 26th November 1949. ఓకే, ఇంపార్టెంట్. సో 26th November 1949లో వి అడాప్టెడ్, అమల్లోకి రాలేదు, నాట్ ఎన్ఫోర్స్. సో ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడు, 26 January 1950. ఓకే, సో అడాప్షన్ డేట్కి దానికి డిఫరెన్స్ 2 months. ఆ 2 months ఎందుకు డిలే చేసాం కూడా మేము చెప్పుకున్నాం. ఓకే, పూర్ణ స్వరాజ్. ఓకే, ఫర్ ద పూర్ణ స్వరాజ్ డే, లాహోర్ సెషన్ ఆఫ్ INC, జవహర్లాల్ నెహ్రూ డిక్లేర్ 26 January యాజ్ పూర్ణ స్వరాజ్ డే. అందుకని చెప్పేసి 2 months డిలే చేసి మనము అమల్లోకి తెచ్చుకున్నాం రాజ్యాంగాన్ని. కాకపోతే అడాప్ట్ చేసుకునేది మాత్రం 26 November 1949. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అడాప్షన్. సో ప్రియాంబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రియాంబుల్ అయిపోయింది కదా. సో మనం అన్నిటి మీద అభిప్రాయాలు తెలుసుకున్నాం కదా. మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేన్ని ఎలా అన్నారు, ఒపీనియన్స్ చూసాం కదా. సో అట్లానే ప్రియాంబుల్ మీద కూడా మేధావులు, అప్పుడున్న మేధావులు కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ వాళ్ళ అభిప్రాయాన్ని, ఒపీనియన్ని చెప్పారు. సో ఆ ఒపీనియన్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రియాంబుల్ మీద, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రియాంబుల్. సో ప్రియాంబుల్ ఇంపార్టెన్స్ గురించి ఎవరెవరు ఏమేమన్నారో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ పర్సన్ వచ్చి పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ. ఓకే, పండిత్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ. సో హీ ఈజ్ వన్ ఆఫ్ ద member of Constituent Assembly. Okay, Constituent Assemblyలో one of the member friends. Okay, so he described preamble as. సో ఏమని డిస్క్రైబ్ చేసిన ప్రియాంబుల్ అంటే, ప్రియాంబుల్ ఈజ్ అ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద సోల్ ఆఫ్ ది Constitution. You maybe get the questions. So who said the soul of the Constitution? Preamble is the soul of the Constitution. Pandit Thakur Das Bhargava. Okay, so ఆయన స్టేట్మెంట్ ఇంపార్టెంట్, ఆయన ఏమని డిస్క్రైబ్ చేశాడు ఇంపార్టెంట్. ఓకే, హీ ఫర్దర్ డిస్క్రైబ్డ్, ఇంకా ఫర్దర్గా ఏమనంటే ఫర్దర్ డిస్క్రైబ్డ్. సో ఫర్దర్ డిస్క్రిప్షన్ ఏమనంటే ఇట్ ఈజ్ ఎ జ్యువెల్. ఓకే, జ్యువెల్ ఇన్ ద క్రౌన్, jewel set in the crown, jewel set in the crown అంటే కిరీటంలో ఉండే డైమండ్. కిరీటంలో ఉండే డైమండ్కి ఎంత విలువ ఉంటుందండి. సో కిరీటంలో ఉండే ఒక డైమండ్ లాంటిది ప్రియాంబుల్ అని చెప్పారు. అంటే కిరీటం అనేది కాన్స్టిట్యూషన్ అయితే డైమండ్ లాంటిది ప్రియాంబుల్ అని చెప్పారనమాట. సో పండిత్ Thakur Das Bhargava described preamble as the soul of the constitution and jewel set in the crown. ఓకే, ఒక క్రౌన్లో అంటే కిరీటంలో ఉండే ఒక వజ్రం ఎంత విలువైందో మన
ప్రియాంబుల్ కూడా అంత విలువైంది కాన్స్టిట్యూషన్లో అని చెప్పడం జరిగింది. ఓకే, ఇది ఒక ఒపీనియన్. నెక్స్ట్ సెకండ్ పర్సన్. సో సెకండ్ పర్సన్ కేఎం మున్షి. సో తెలుసు ఫ్రెండ్స్ కేఎం మున్షి. సో హీ ఈజ్ అ మెంబర్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. ఎస్, మనం చూసాం కదా. సో కేఎం మున్షి డిస్క్రైబ్డ్ ప్రియాంబుల్ యాజ్ హారోస్కోప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్, హారోస్కోప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్కి హారోస్కోప్ అని అన్నాడు అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హారోస్కోప్ అంటే ఏంటి? జాతకం. సో మన జాతకం, మన చేయి చూసి మన జాతకం చెప్తారు కదా, అట్లా. సో ప్రియాంబుల్ని చూస్తే కాన్స్టిట్యూషన్ మొత్తం తెలిసిపోతుంది, కాన్స్టిట్యూషన్ మొత్తం చెప్పేయచ్చు అనేది. సో మన ఒక చేయి చూస్తే మనం ఏంటి, మన పుట్టు పూర్వత్రాలన్నీ హారోస్కోప్ తెలుసు కదా, జాతకాలు చెప్పడం. సో అట్లాంటిది. సో హారోస్కోప్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్నాడు. సో ప్రియాంబుల్ ఈజ్ అ హారోస్కోప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ హూ డిస్క్రైబ్డ్ కేఎం మున్షి. ఓకే, దీస్ ఆర్ ద వేరియస్ క్వశ్చన్స్. సో ప్రియాంబుల్ని చూస్తే కాన్స్టిట్యూషన్లో ఏముంది ఏంటి అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది అని ఆయన అభిప్రాయం. అండ్ ఇంకా వన్ మోర్. సో ఇంకొక పర్సన్ ఏమరా అంటే, థర్డ్ పర్సన్ ఈజ్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఓకే, విన్నట్టుంది కదా ఫ్రెండ్స్ పేరు. సో ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకే, సో డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో చైర్మన్ వచ్చేసి బిఆర్ అంబేద్కర్, సో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, సో కేఎం మున్షి, ఓకే, ఎన్ మాధవరావు, ఓకే, డిపి ఖేతాన్ని రీప్లేస్ చేశాడు. ఓకే, అలా సయ్యద్ సదుల్లా. సో రిమైనింగ్ మెంబర్స్. ఓకే, సో వన్ ఆఫ్ ద మెంబర్ ఈస్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. సో he described preamble as, so preamble of the constitution he described a reflection of noble ideals. Okay, he described it as a reflection of noble ideals. Okay, so noble అంటే చాలా ఉత్తమమైన ఐడియాస్ అనమాట. ఐడియల్స్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఓకే, సో మన స్వాతంత్ర ఉద్యమం ఉంది కదా, సో మన స్వాతంత్ర ఉద్యమాన్ని, సో రిఫ్లెక్షన్ ఆఫ్ నోబుల్ ఐడియల్స్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే మనం ఎందుకు చేసాం మన స్వాతంత్ర ఉద్యమం అనేవి ముఖ్యమైన పాయింట్లను తెలిపేదే మన ప్రియాంబుల్. ఎందుకు చేసామండి? అందుకే కదా, సోషల్ జస్టిస్ కోసం, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఓకే, సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, ఓకే, ఈక్వాలిటీ కోసం, ఫ్రాటర్నిటీ కోసం, ఈ అన్నిటి కోసమే కదా చేసింది. ఇవన్నీ నోబల్ ఐడియల్స్ అనమాట. సో ఈ నోబల్ ఐడియల్స్ అన్నీ ఎక్కడ మనం ఫ్రీడమ్ ఫైట్ చేసింది అందుకు. సో ఫ్రీడమ్ ఫర్ ఆ రిఫ్లెక్షన్ ఆఫ్ నోబల్ ఐడియల్స్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో ఈజ్ ఎ ప్రియాంబుల్. ఓకే, హూ సెడ్ దిస్? అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, a member of drafting committee. Okay, next person Ernest Barker. Important, Ernest Barker. Okay, so Ernest Barker described preamble as, so preamble of the constitution, a keynote of the constitution. So it is a keynote టు ది కాన్స్టిట్యూషన్. ఓకే, సో కాన్స్టిట్యూషన్కి ఇదొక కీ నోట్ అనమాట. సో దీన్ని చూస్తే మనకి కాన్స్టిట్యూషన్ తెలిసిపోతుంది. ఓకే, కీ నోట్ అని ఎలా రాసుకో, సో నాట్ ఆర్ టు, ఇట్ ఈజ్ ఎ కీ నోట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో మన కీ నోట్ రాసుకుంటాం కదా ఫ్రెండ్స్. మనం ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు, ఏదైనా సెమినార్ ఇవ్వాలి అలా అనుకుంటే మనం చిన్న పాయింట్స్ లాగా రాసుకుంటాం, అంటే దాంట్లో ఉన్న సారాంశం అంతా మళ్ళీ ఒక చిన్న పాయింట్స్లో రాసుకుంటాం కదా, అట్లా. సో అంటే కాన్స్టిట్యూషన్లో ఏముందో మొత్తము మనకి ప్రియాంబుల్ చూస్తే అర్థమైపోతుంది. ఇట్ ఈజ్ ఎ కీ నోట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. హూ సెడ్ దిస్? ఎర్నెస్ట్ బార్కర్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ డిడి బసు. సో డిడి బసు ఆల్సో ఇంపార్టెంట్. D.D. Basu. So D.D. Basu described the preamble of the constitution as,
సో ఎలా డిస్క్రైబ్ చేశాడు? ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇదేమంట? ద ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పాడు. ఓకే, సో హూ సెడ్ ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ప్రియాంబుల్ ఈజ్ అ ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో డిడి బసు. ఓకే, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇలా వేరియస్ పీపుల్ డిస్క్రైబ్డ్ ప్రియాంబుల్ ఇంపార్టెన్స్. ఓకే, సో ఫస్ట్ పర్సన్ పండిట్ ఠాకూర్దాస్ భార్గవ, సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, jewel set of the crown. Okay, jewel set of the crown is preamble of the constitution. And K.M. Munshi, horoscope of the constitution. Okay, Alladi Krishna Swami Iyer, a reflection of noble ideals of our freedom struggle. Next, Ernest Barker, a keynote of the constitution. Okay, D.D. Basu, the philosophy of the constitution. So ఈ prominent persons ideas opinions important friends. Okay, it is a question area. So prominent person ideas opinions on constituent assembly, on constitution and on schedules and on preamble. Okay, so ఇలా వాళ్ళు prominent persons ఏదైతే చెప్పారో అవి ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ పర్సన్ వచ్చేసి జస్టిస్ ఎస్ఎం సిక్రీ. ఓకే, నెక్స్ట్. So importance of the preamble we are seeing, right? So justice, sixth person, Justice S.M. Sikri. Justice S.M. Sikri. Okay, so justice అంటున్నాం కదా, lawyer. Okay, Supreme Court, CJI. So Justice S.M. Sikri said that it is the spirit of the constitution. The spirit of the constitution. Okay, so preamble అనేది కాన్స్టిట్యూషన్కి ఒక స్పిరిట్. ఓకే, స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రియాంబుల్. హూ సెడ్ దిస్? ఎస్ఎం సిక్రీ, జస్టిస్ ఎస్ఎం సిక్రీ. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రామినెంట్ పర్సన్స్ ఒపీనియన్ ఆన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వచ్చేసి, సో నెక్స్ట్ ఏంటంటే ప్రియాంబుల్ అయిపోయింది. సో ప్రియాంబుల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే మీద మనకి కేసెస్ అయ్యాయి ఫ్రెండ్స్. ఓకే, అంటే కొన్నిసార్లు సుప్రీంకోర్టు ఏమనేదంటే ప్రియాంబుల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది, అంటే ప్రియాంబుల్ అనేది ప్రావేశిక అనేది కాన్స్టిట్యూషన్లో ఒక భాగమే. కొన్ని కేసెస్లో ఏమన్నదంటే ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో భాగం కాదు. ఓకే, అవి ఏ కేసెస్ అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో వెదర్ ప్రియాంబుల్, సో ఇది క్వశ్చన్ మార్క్ అనమాట. వెదర్ ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, వెదర్ ప్రియాంబుల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. అవునా కాదా? అసలు ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో ఒక భాగమా కాదా? ఓకే, దీని మీద క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి అనమాట. సో కోర్టులో కేసెస్ అయ్యాయి. సో ఒక్క కేసులో ఏమో మన సుప్రీంకోర్టు ఏమన్నదంటే హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ఇండియా పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నది. అండ్ ఇన్ వన్ మోర్ కేస్ సుప్రీం కోర్ట్ సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, that we'll see various cases. Okay, so raised this question before. Okay, so ఇది ఎక్కడ రైజ్ అయిందంటే raised this question before సుప్రీం కోర్ట్ ఎస్సీ. ఓకే, సో సుప్రీం కోర్ట్ ముందు ఈ క్వశ్చన్ అనేది రైజ్ అయినప్పుడు, సో ఇన్ ఏ కేస్ అంటే బెరూబారీ కేస్. సో ఇంపార్టెంట్ కేస్ ఫ్రెండ్స్. సో కొన్ని కేట్స్ కూడా ఇంపార్టెంట్స్. ఓకే, బెరూబారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, బెరూబారీ అనే ఒక పర్సన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. బెరూబారీ కేస్ అంటారు ఫేమస్గా. సో కేసు వచ్చేసి బెరూబారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇయర్ ఈస్ 1960. ఓకే, సో ఈ కేసులో సుప్రీం కోర్ట్ సెడ్ దట్
ప్రియాంబుల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. వెరీ ఇంపార్టెంట్ కేస్ ఫ్రెండ్స్. సో కొన్ని కేసెస్ గురించి కూడా మనం నేర్చుకోవాలి. కేశవానంద భారతి కేసు, బెరుబారి కేసు, సో ఇలాంటివి. సో బెరుబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1960. ఓకే, ఈ కేసులో ఏమనంటే ఇన్ దిస్ కేస్ సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ ఏ in this case Supreme Court held ఏమన్నది, what is held that preamble is not a part of constitution. Okay, preamble is not a part of constitution. Preamble is not a part of కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఈ కేసు ఇవన్నీ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఉత్తి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఏ కేసులో ఏం చెప్పింది. ఓకే, ప్రియాంబుల్ గురించి సుప్రీంకోర్టు ఏ కేసులో ఏం చెప్పింది అనేది ఇంపార్టెంట్. సో బెరుబరి కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1960లో సుప్రీంకోర్టు హెల్డ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అసలు ఆ కేసు ఏంటి అవన్నీ మనకు అవసరం లేదు, ఏమన్నది అనేది ఇంపార్టెంట్. సో ఏ కేసులో ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ఓకే, అండ్ వన్ మోర్. ఇంకో కేసు ఏంటంటే కేశవానంద భారతి, చాలా ఫేమస్ కేసు. కేశవానంద భారతి కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ గవర్నమెంట్కి ఇంకా కేశవానంద భారత్కి మధ్యలో జరిగిన కేసు అన్నమాట, యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇయర్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో కేశవానంద భారతి కేసు ఇయర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, 1973. సో ఈ కేసులో ఏం చెప్పిందంటే, సో ఇన్ దిస్ కేస్ సుప్రీం కోర్టు రివర్స్డ్ ఇట్స్ జడ్జిమెంట్. ఓకే, రివర్స్డ్ ఇట్స్ జడ్జిమెంట్. సో ఒక జడ్జిమెంట్ ఇచ్చేసింది కదా ఏ కేసులో, బెరుబరి కేసు. అంటే దీనికంటే ముందు 1960లో అయింది బెరుబరి కేసు. ఇన్ బెరుబరి కేస్ సుప్రీం కోర్ట్ సెడ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. బట్ ఇన్ కేశవానంద భారతి కేస్ 1973 సుప్రీం కోర్ట్ రివర్స్డ్ జడ్జిమెంట్. ఏమని రివర్స్ చేసింది, ప్రియాంబుల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఈ కాంట్రవర్సీ నడుస్తుండే ఫ్రెండ్స్. సో ఒక కేసులోనేమో నాట్ ఏ పార్ట్ అన్నది బెరుబరి కేస్ 1960లో, అండ్ ఇన్ నెక్స్ట్ కేస్ ప్రియాంబుల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ఏ కేసు అది, కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1973. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ కేసెస్. సో డెసిషన్ జడ్జ్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, సో ఇన్ అడిషన్ టు దట్ వెదర్ ద ప్రావిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ అంబిగ్యస్. ఓకే, సో ప్రావిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్లో ఉండే ప్రావిజన్స్ అన్నీ అంబిగ్యస్ అంటే ఒక సందిగ్ధత అనేది ఏర్పడినప్పుడు ద కోర్ట్స్ షల్ సీక్ ద స్పిరిట్ ఆఫ్ ద ప్రియాంబుల్. అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏ ఒక్క దాని మీద అయినా సందిగ్ధత అనేది ఏర్పడ్డప్పుడు కోర్టులు ఏం చేయాలంటే స్పిరిట్ ఆఫ్ ద ప్రియాంబుల్ని తీసుకోవాలి, ప్రియాంబుల్లో ఏముందో దాన్నే ఇంప్లిమెంట్ చేయాలని ఇంకా ఫర్దర్గా సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. ఓకే, ద కోర్ట్ షల్ సీక్ ద స్పిరిట్ ఆఫ్ ద ప్రియాంబుల్ టు డిసైడ్ ద కేసెస్ అని చెప్పింది. సో సీక్ కోర్ట్స్ ఎవరు సీక్ చేయాలి, కోర్ట్స్. ఎప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉన్న అంశాల మీద ఏదైనా సందిగ్ధత అనేది ఏర్పడితే ప్రావిజన్స్ మీద, సో కోర్ట్స్ సీక్ ద స్పిరిట్ ఆఫ్ ప్రియాంబుల్. ఓకే, సో స్పిరిట్ ఆఫ్ ప్రియాంబుల్ టు టేక్ ద డెసిషన్. ఓకే, టు డిసైడ్ కేసెస్ అంటే కేసెస్లో తీర్పు చెప్పడానికి స్పిరిట్ ఆఫ్ ద ప్రియాంబుల్ని తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఏదైనా అంశాల మీద అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న అంశాల మీద సందిగ్ధత ఏర్పడినప్పుడు కోర్టులు ప్రియాంబుల్ ఒక స్పిరిట్ని తీసుకొని ఆ
పర్టికులర్ కేస్కి జడ్జిమెంట్ అనేది చెప్పొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు అన్నది ఫ్రెండ్స్. సో మోస్ట్ ఆఫ్ ద ప్రియాంబుల్స్. సో ఇదంతా సార్ ప్రియాంబుల్లో ఉన్న మొత్తం. సో దిస్ ఈస్ ద వెదర్ ప్రియాంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, నాట్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే 2 కేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. బెరుబరి కేసు, కేశవానంద భారతి కేసు. బెరుబరి కేసు 1960, నాట్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. హూ సెడ్ దట్? సుప్రీం కోర్ట్. అండ్ కేశవానంద భారతి కేసు 1973, it reversed its judgment and said that preamble is an integral part of constitution. ఇంకా ఫర్దర్గా ఏమన్నదంటే ఇఫ్ ఎనీ ప్రావిజన్స్ సో ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ అంబిగ్యూస్, సందిగ్ధత అనేది ఏర్పడితే స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ని చూసి ఆ పర్టికులర్ కేసుకి జడ్జిమెంట్ అనేది ఇవ్వచ్చు అని చెప్పేసి ఎవరు చెప్పారు ఫ్రెండ్స్? సుప్రీం కోర్ట్. ఓకే, సో సుప్రీం కోర్టే హైయెస్ట్ కోర్ట్ ఇన్ ఇండియా. ఓకే, అల్టిమేట్ డెసిషన్స్ అనేది సుప్రీంకోర్టు నుంచే జరుగుతుంది. సో ప్రియాంబుల్ మళ్ళీ ఎక్కడ ఉంటుందంటే ప్రియాంబుల్ వచ్చేసి బేసిక్ స్ట్రక్చర్. ఓకే, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మోస్ట్ ప్రొవిజన్స్ ఆఫ్ ప్రియాంబుల్ రికగ్నైజ్డ్. సో ప్రియాంబుల్లో ఉన్న మోస్ట్ ప్రొవిజన్స్ అంటే అంశాలు. సో ప్రియాంబుల్లో ఉన్న చాలా అంశాలు రికగ్నైజ్డ్ as basic structure or features. Okay, basic structure recognized as the features of basic structure of constitution. అంటే ప్రియాంబుల్లో ఉన్న చాలా అంశాలని ఎలా రికగ్నైజ్ చేశారంటే కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అంటే దాని యొక్క బేస్మెంట్ పునాది. అంటే ప్రియాంబుల్లో ఉన్న చాలా అంశాలు అన్నీ కాన్స్టిట్యూషన్ యొక్క పునాదులు. అంటే ప్రియాంబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్తుంది. ఓకే, సో ప్రియాంబుల్ని మొత్తంగా ఎప్పుడు అమెండ్ చేశారంటే ఓన్లీ 1 టైం ఫ్రెండ్స్. సో ప్రియాంబుల్ అమెండెడ్ ఓన్లీ వన్స్. ఓకే, ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే అమెండ్మెంట్ జరిగింది. అది ఏ అమెండ్మెంట్ అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దగ్గరనే సో ఏ వర్డ్స్ యాడ్ చేశారు ప్రియాంబుల్ కంటే? సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. సో ఈ పదాలని యాడ్ చేయడానికే ప్రియాంబుల్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది, సవరణ చేయడం జరిగింది. సో ఇదొక్కటే అమెండ్మెంట్. ఓకే, ఇప్పటివరకు కూడా ప్రియాంబుల్కి ఉన్న సవరణ అనేది ఇదొక్కటే. ఏంటది? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ప్రియాంబుల్కి ఏవేవి యాడ్ చేసాం ఫ్రెండ్? సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. ఓకే, సో దీస్ ఆర్ ద వర్డ్స్ యాడెడ్ టు ద ప్రియాంబుల్ through the 42nd Constitutional Amendment Act. So with this we completed ప్రియాంబుల్. ఓకే, సో ప్రియాంబుల్ అనే టాపిక్ అయిపోయింది మనకి. సో ప్రియాంబుల్ అయిపోయింది అంటే బేసిక్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో పార్ట్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, సో వీ హ్యావ్ 22 parts, right? So we'll discuss each and every part. So each part is having how many articles? We'll discuss each and every article in detail. Okay friends, so up to here clear? So thank you friends, thank you very much. We'll meet in the next video with the parts of the constitution. So I am telling examination point of view friends, so don't worry, this is enough for writing prelims of group 1 and other group 2 other exams, SI constable also you will get the polity. So you will write from this contest. Okay, so up to here, thank you friends, we'll meet in the next class. Thank you very much.